ద్రోహం చేయకుండా వారు జీవిస్తూ ఉంటారు. ఈనాడు చాలామంది చూడండి, మాటిస్తారు, మాట తప్పేస్తారు. అవునా కాదు? వస్తామంటారు, రారు. ద్రోహం చేస్తూ ఉంటారు ఈనాడు చాలామంది. ద్రోహులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ద్రోహులుగా జీవిస్తున్నటువంటి వారు, ద్రోహులుగా బ్రతుకుతున్నటువంటి వారు దేవుని దృష్టిలో అలా కనపరుచుకున్నటువంటి వారు యథార్థవంతులని దేవుడు గుర్తించగలడా? చెప్పండి ఒకసారి. గుర్తించలేడు. ఎలా జీవించాలంట? ద్రోహము చేయకుండా, ఇతరులకు మనం మోసం చేయకుండా మనం బ్రతకాలి. మోసకరమైనటువంటి జీవితాన్ని మనం జీవించకూడదు. మోసకరమైన బ్రతుకును మనం బ్రతకకూడదు. ఇతరులకు మనం ద్రోహం చేసేవారుగా, ద్రోహులుగా మనము ఉండకూడదు. యథార్థవంతులు ఎలా జీవిస్తారో తెలుసండి?